క్యాండిడేట్ నైస్ మీటింగ్ యూ కమ్ ప్లీజ్. ఇది జిఆర్ఈ డిపార్ట్మెంట్, అది జీమాట్ డిపార్ట్మెంట్. వీళ్ళలో ఒకడు ఐ మీన్ నీకు దగ్గర పోలుకులు ఉన్నాడు, నీ ఎగ్జామ్ రాస్తాడు. సార్ ఒక చిన్న డౌట్, వెబ్ క్యామ్ ద్వారా ఆన్లైన్ ఇన్విజిలేషన్ లో పట్టుబడే ఛాన్స్ ఉంటుంది కదా? పిచ్చోడా, సడన్ గా మనం మన ఆధార్ కార్డు చూస్తే మనమే గుర్తుపట్టాం. అటువంటిది ఎక్కడో కాల్ సెంటర్ లో నిద్రపోతాను దూబేగడ ఎలా గుర్తుపడతాడు? పైగా ఈ వెబ్ క్యామ్స్ అన్ని ఫ్రమ్ చైనా, ఏమీ పనిచేయవు. సార్ సిగ్నేచర్ సార్ ఈవిడ నా పిఏ దగ్గరుండి నా పనులన్నీ చూసుకుంటుంటా. మీ పనులంటే పాడు. సక్సెస్ఫుల్ పీపుల్స్ కి ఎన్ని కామన్ రా. సార్ నాకు ఓకే, డబ్బులు సెట్ అయ్యి కాల్ చేస్తాను. ఓకే ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు కమిట్ అయిపోయావు. రేపు తేడా వచ్చిందంటే బ్యాంకాక్ లో కూడా చదువుకోవడానికి పనికిరావు. నిండా ముడినోడికి ఇంకో లీటర్ నీళ్ళు ఏం తేడా చేయదు. అను చూసి నేర్చుకొని మా బాబా అంటే మానేయాలి. సో నేను జీమాట్ రాయాలి, ఐ మీన్ రాయించాలి. డాట్. నేను జీమాట్ ఎగ్జామ్ రాయనే. ఐ థింక్ ఐల్ డ్రాప్ ఇట్. నీకేమన్నా పిచ్చా? ఇన్నాళ్ళు ప్రిపేర్ ఏంటిది సడన్ గా? అంటే అమ్మకి ఇష్టం లేదు, నాకు కూడా అందరినీ వదిలేసి చదవాలంటే బెంగగా ఉంది. చా నిజం చెప్పవే. అంటే అర్జున్ జీమాట్ రాయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో సో నేను వెళ్ళిపోతే వాడు మరీ ఒకడే అయిపోతాడు పాపం. సార్ మా వాడు గుంట్లో బాగాలేదు సార్, అందుకని ట్రిపుల్స్ రావాల్సి వచ్చింది. ఇంకా లాభం లేదు గురుగారు. 20 years నుంచి తొక్కుతానే ఉంది. ఫ్రస్ట్రేషన్ ఉండదా? అను ఇస్ మై ఫస్ట్ ఎనిమీ. అర్జున్ ఇస్ మై ఫస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. 20 years నుంచి ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నాడు. నేనేం కొనుక్కున్నా దాంతో షేర్ చేసుకోవాలి, అది మా బాబు రూల్. తనేవి కొన్నా ఫస్ట్ నాతోనే షేర్ చేసుకుంటాడు, అది తన సెంటిమెంట్. మా నాన్నతో ఎన్నిసార్లు తిట్టిందో తెలుసా? నేను వాడిని ఎన్నిసార్లు ఇరికించినా ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా. వాడి వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. దానివల్ల నా ఫ్యామిలీలో నేను పెద్ద ఎదవనైపోయా. ఐ హేటర్ రా, అంటే గుండె లోతుల్లోంచి. అందుకే వదిలి చేసుకోవాలి. మనసుకి చాలా దగ్గర అయిపోయాడు, వదిలి ఉండలేను. అయితే పెళ్లి చేసేసుకో, లైఫ్ లాంగ్ పక్కనే ఉంటాడు. పోవే. అను, నువ్వు అనవసరంగా అర్జున్ కి ఎక్కువ సీన్ ఇస్తున్నావని నా ఫీలింగ్. అంటే నువ్వేమో వాణ్ణి నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు, కానీ వాణ్ణి నిన్ను కనీసం ఫ్రెండ్ లా కూడా ట్రీట్ చేయడు. నీ బొంద. నువ్వెప్పుడు వాడి వెనకాల తిరగడమే కాని వాడొక్కసారైనా నేను సరిగా పలకరించిండా? నీతో తప్ప అందరు అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటాడు, సైట్ కూడా కొడతాడు. కూల్ యార్. రే ఎవర్రా నువ్వు? అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా నీకు? నేను చూశాను. మేడం అనేది ఏంటంటే ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని అక్కడెక్కడో టెస్ట్ చేస్తారేంటని, అంతే కదండి? టిప్ వదిలేచ్చు కదరా. హలో అర్జున్, నేను ఇక్కడ కేవలం ఫ్రీ మార్కెట్ లో ఉన్నాను. ఏంటో చెప్పు. ఇక్కడ నన్ను ఒకటి ఏడిపిస్తున్నాడు. నువ్వు అర్జెంట్ గా రా. సరే 15 minutes లో వస్తా. రే మీరు ఆటోలో వెళ్ళిపోండిరా. నువ్వెక్కడికి రా? అను ఎవడో ఏడిపిస్తున్నాడంట, అదేంటో చూడాలి. ఓయ్ ఇప్పటి వరకు తన్ని తిట్టి మళ్ళీ తన కోసం వెళ్తానంటావేంటి? ఇప్పుడు నేను వెళ్ళకపోతే నెక్స్ట్ కాల్ మా బాబుకి వెళ్తుంది. మా బాబు నాకు కాల్ చేసి కుక్క బుద్ధులు తిట్టి వెళ్ళమంటాడు. అవసరమా? అనవసరంగా దీనికి కోపం తెప్పించావు, కావాలని గొడవ పెట్టుకున్నట్టయింది. అర్జున్ వస్తాడు. వచ్చాడు. లెక్క పెడుతున్నాడు చూడు. అది ఒక్కడే అన్నావు, అంతమంది ఉన్నారేంటి? అంటే ఆ పూల చొక్కవాడు నన్ను టీస్ చేశాడు, మిగతా వాళ్ళందరూ వాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళి వాళ్ళని కొట్టు. పిచ్చానికేమన్నా? ఒక్కడిని అంతమంది ఉన్నారు. హౌరే. హలో తమ్ముడు, మీ మంత్రాలు అయిపోతే మేము టీజింగ్ చేసుకోవాలి. అర్జున్ అర్జున్ అర్జున్, నా బుజ్జి కాదు, అట్లీస్ట్ ఆ కర్రదవనైనా కొట్టు ప్లీజ్. అను ఇగోపో, పెంట మీద రాయేస్తే మన బట్టలే పాడవుతాయి. వెళ్దాం పద. పర్లేదు, ఇంటికి వెళ్ళి సర్ఫెట్ ఎత్తుకుంటాను. ప్లీజ్ 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 ప్లీజ్. అను నా మాట విను, ఇట్స్ నాట్ సేఫ్. వెళ్దాం పద. అను పద, వెళ్దాం పద. నా మాట విను, తీసుకెళ్ళిపోతాడేంటి? పద. ఏమా ఎవడో వస్తాడన్నా, ఏదో చేస్తాడన్నా? వద్దు వద్దు. ఏంటి భయపడ్డా? అంత భయపడ్డా? ఎంత భయపడ్డాడమ్మా? అను, అను, అను.
కూతురు తిట్టకూడదు. పద. ఇక తమ్ముడు చాక్లెట్ బాయ్ నీ వల్ల కాదు కానీ నీ గర్ల్ ఫ్రెండ్ వదిలే మేము చూసుకుంటాం ఆ? ఏమంటావ్? హలో నిన్నే. చూడు ఇందాక కామెంట్ చేసింది వీడేనా? వీడే. వీడేనా? నన్ను బ్యాట్ తో కొట్టబోయింది వీడేనా? వీడే సార్. మరి బ్యాట్ ఏది? సార్ ఎక్కడా? నేను కదా సార్ మిమ్మల్ని బ్యాట్ ఇచ్చి కొట్టిపోయింది వాడు. సార్ మిమ్మల్ని కామెంట్ చేసింది వాడు సార్. కామెంట్ చేయమని చెప్పింది వీడు సార్. అన్నా నేను ఎప్పుడు చెప్పినా చెప్పండి సార్. అంటే ఇప్పుడు అందరినీ కొట్టాలి? మళ్ళీ వచ్చావేంట్రా? ఇట్స్ ప్యూర్ బ్యాడ్ లక్ సార్. అర్జున్ అక్కడ ఉన్నాడు, కొట్టు కొట్టు అర్జున్. ముంగ పట్టి వీప్ మీద గుద్దు అర్జున్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ వచ్చావేంట్రా? మళ్ళీ బ్యాడ్ లక్ సార్. సార్ 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 మమ్మల్ని కొట్టడం ఆపేసి మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకు వెళ్ళిపోండి సార్. అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇంకెప్పుడు అలా అనకు. గర్ల్ ఫ్రెండ్ అన్నందుకు కొట్టాడా? తప్పుకో. నువ్వు చెప్పింది కరెక్టే. వాడు నన్ను ఫ్రెండ్ లా ట్రీట్ చేయడు, ఎందుకంటే హీఈస్ మై బాయ్ ఫ్రెండ్. జీతాలు తీసుకొని పని చేస్తారో లేదో తెలియదు కానీ బ్రైబ్ తీసుకొని ఖచ్చితంగా మార్క్స్ వేస్తారు. టీసీ తీసుకున్నావా? ఇవాళ రీకౌంటింగ్ రిజల్ట్స్ అంటగా. ఆల్ ది బెస్ట్. ఏంటే అలా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు? పాప మీద టెన్షన్ లో ఉన్నాడులే. హాయ్ సార్, నేను మీనా, ఫస్ట్ ఇయర్. యా. మీరేంటి సార్ ఇక్కడ? అంటే టీసీ కోసం వచ్చా, అలాగే రీకౌంటింగ్ మార్క్స్ కోసం కూడా. ఇప్పుడు టెన్షన్ బాగా రిలీవ్ అయినట్టుంది. వి మిస్ యూ లాట్ సార్. అవునా? మరి నంబర్ తీసుకో, మిస్ అయినప్పుడల్లా కాల్ చేయి. 9849015457. థ్యాంక్ యూ సార్. కాల్ బాయ్ చేయి. సార్. బాయ్. కాలేజ్ అయిపోయినా నీ క్రేజ్ ఏం ఏ, ఇట్రా. తగ్గలేదా? మ్యామ్, ఫోనే అంత మిస్ అవుతున్నావా నువ్వు? నంబర్ తీసుకున్నావా? రావే రా రమ్మన్నా. ఏయ్ రిజల్ట్స్ వచ్చారా? యో ఏందయ్యా ఇది? ఓ ఈ అబ్బా పడవ నేను ఎడ చూడలేదా? ఏ తక్కువ వేసాడా? రే, ఇన్ని మార్కులు వచ్చాయంటే ఎవడన్నా నమ్ముతాడరా? చస్తే నమ్మను. ఎవడైనా రీకౌంటింగ్ లో 3 లేక 5 మార్కులు వేస్తాడు కానీ ఈడెవడరా 50, 60, 70 మార్కులు వేసాడు. ఇట్స్ అ మిరకల్ అంకుల్. ఇన్ఫాక్ట్ ఒక సబ్జెక్ట్ లో నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అందుకే నమ్మలేకపోతానమ్మా. అంకుల్ వీడు యాక్చువల్లీ ఎగ్జామ్ కంగారులో అడిషనల్ పేపర్ కట్టడం మర్చిపోయాడంట. పేపర్లు మిస్ అయినాయి. మిస్ అయిన పేపర్లు మళ్ళీ దొరికాయంట, కరెక్ట్ చేసి మార్క్స్ వేస్తే. ఇన్నొచ్చాయా? యా సో నువ్వు అడిషనల్స్ కూడా కరెక్ట్ గా కట్టలేని పరిస్థితిలో ఉన్నావు అనమాట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద తిడతావా? వచ్చినప్పటి నుండి చూస్తున్నా, నేను పాస్ అయిన ఆనందం కంటే వీడెందుకు పాస్ అయ్యాడన్న బాధ ఎక్కువ ఉంది మీ ఫేస్ లో. వాట్రే, కంగ్రాట్స్ రా. ఆ రోజు చిన్న పిల్లల ముందు అవమానించావు, మర్చిపోయా అనుకున్నావా? నహి మే నహి, ఐ డెంట్ ఫర్గెట్. ఆపరా. నేను ఆగను.
సారీ రా నీ సారీ ఏం అక్కర్లేదు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న బగరా ఉంచు నాకు డబ్బులు ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోరా అరే పెద్దవారు ప్రేమతో ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకోవాలి. థ్యాంక్స్ అంకుల్. ఇటు నవ్వరా ఏంటేంటి ఏంటలా నవ్వుకుంటున్నారు? మన అర్జున్ రీకౌంటింగ్ లో అన్ని సబ్జెక్ట్ లో పాస్ అయ్యాడు, పైగా డిస్టింక్షన్. అబ్బా పోన్లే, డబ్బులు ఇచ్చినందుకు పని జరిగింది, అది చాలు. డబ్బులా? డబ్బులేంటి? అంటే నాన్న రీకౌంటింగ్ ఫీజు వేస్ట్ అవ్వలేదని అంటున్నారా అంటే ట్రూ. అంతే అంతే. నాన్న అలాగే జీమాట్ కూడా రాయమన్నా నాన్న జీమట్ గిమట్ నవ్వాలి కదా నేను రాయను నన్ను జీమాట్ ఒక్కటన్నా నా కోసం నాన్న ప్లీజ్ 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 సరే, మీకోసం రాస్తాను. అర్జున్ రాస్తే నేను కూడా రాస్తా. అను వద్దని చెప్పాను కదా. అంకుల్ పాప రాయనేమ్మా ఆశపడుతుంది, ఎందుకు తింటాం? నేను పెళ్లి చేసుకోమంటున్నాను, అది చదువుకుంటానంటుంది. లేకపోతే ఓ పని చేద్దాం, నేను ఫారిన్ సంబంధం చూస్తాను, చేసుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినంత చదివేసుకో. బాగుంది. చండాలంగా ఉంది. అను అను నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటే? ఇది ఏడు మొహం పెట్టినప్పుడల్లా ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ రా. దాన్నే శాడిజం అంటారు. ఐ లైక్ ఇట్. సాటిస్ఫై అయింది చాలు, ముందా జీమెట్ ఫండ్ సంగతి చూడు. అంత డబ్బెందుకురా? ఏ ఆంటీ చెప్తే కానివరా? అలా అని కాదురా, ఈ మంత్ కొంచెం టైటు. పోనీ ఉండు, సరిత ఆంటీని అడిగిస్తాను. అయ్యో వద్దా ఆంటీ, అంత అర్జెంట్ ఏం కాదులే, తర్వాత చూద్దాం. వస్తాను. తాగలరా? మనీ అడ్జస్ట్ అవ్వలేదురా? మీ బావేమన్నా డబ్బులు అప్ ఫ్రంట్ కట్టకపోతే మా బావ అస్సలు ఊరుకోడు, అసలే మనీ మైండెడ్ ఫెయిల్. రేపోని నీ వల్ల ఏమైనా అవుతుందా? చేసిన అప్పులు తీరక సెల్ ఫోన్ లో సిమ్ కార్డ్స్ చేంజ్ చేసుకుని తిరుగుతున్నాం. రే అను, అర్జున్ ఏంటిది? ఏదో డబ్బులు అవసరం అన్నావంటగా. తీసుకో తీసుకో. థ్యాంక్స్ చెప్పరా. థ్యాంక్స్. జాగ్రత్త. దేనికి? ఇంత అమౌంట్ నీకు అవసరం పడిందంటే ఏదో తప్పు చేస్తున్నావని భయం వేస్తుంది, కానీ తప్పక చేస్తున్నావని అర్థమవుతుంది. అందుకే బీ కేర్ఫుల్. అను అంటేనే బంగారం రా. తీసుకోండి సార్. వీడే మీ ఎగ్జామ్ రాశాడు, వెయ్యోసారి విషయం లాగా. ఏంటి ఈడా? స్వీట్ దగ్గరికి రే, వెళ్ళి రే, అచ్చు నాలో ఉన్నాడు కదా. టూ మచ్ రా. ఏ యాంగిల్ నుంచి రా బావ? అయ్యా ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ ప్రసాదం వెళ్ళు, బారే బారే. ఆల్ ద బెస్ట్. తెలిసిందిరా. Paper is very tough, bro. I tried my level best. Exam రాయాలి. ఓరిడమ్మ బడువా, ఏందా ఇది? జీమెట్ రే చింటూ రే, చిన్నప్పుడు ఎంత గొడవ చేసేవాడు స్కూల్కి వెళ్ళని, అలాంటోడు ఇన్ని మార్కులు తెచ్చుకున్నాడంటే గ్రేట్ కదా. అర్జున్ని నిన్ను ఉండవే, అర్జున్ని నిన్ను నమ్మి పంపిస్తున్నాను, సరిగ్గా చూసుకో. ఓకే ఆంటీ. చురుకు ఎత్తుకుంటే చాలు ఒంటి మీద పోసేవాడు. అన్బిలీవబుల్ స్కోర్ అండి, వెరీ రేరు. మొన్నే మా వాడికి శుక్రమార్దశ ఎంటర్ అయింది. నా 4వ సంవత్సరం అప్పుడు చేసిన బర్త్డే పార్టీ తర్వాత మళ్ళీ మా నాన్న నా గురించి గ్రాండ్గా చేసిన ఫంక్షన్ ఇదే. నాన్న చాలా హ్యాపీగా ఉండటం చూసి ముచ్చటేసుకొచ్చింది. కానీ ఇదంతా నేను న్యాయంగా సంపాదించింది కాదు. ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా బొక్కలే. సార్ సార్ రండి. వావ్, సినిమా 100 డేస్ ఫంక్షన్ అడవడేంటి? అంతా మీ దయ సార్, రండి. మా నాన్నని పరిచయం ఓకే. చేస్తాను. కూర్చోండి సార్. నాన్న, ఈయన సర్వేష్. ఈయన జీమాట్ కోచింగ్ సెంటర్ వల్లే నాకు అంత మంచి స్కోర్ వచ్చింది. ఓహో, రండి 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 రండి. ఏంటి చేతులు ఖాళీగా ఉన్నాయి, ఏం తీసుకోరా? Yeah, sure. Waiter, రామా. మర్చిపోయాను, ముందు మిమ్మల్ని అందరికి పరిచయం చేయాలి. ఈయన సర్వేష్ అని, ఈయన కోచింగ్ సెంటర్ లో చదివే మా వాడు ఫస్ట్ ర్యాంక్ లో వచ్చాడు. ఈజ్ గ్రేట్ మ్యాన్. రండి సార్, ఇంకా చాలా మంది ఉన్నారు. మిస్టర్ జార్జ్, హీ సర్వేష్ గారు. మై సన్ స్టడీ ఇన్ దిస్ కోచింగ్ సెంటర్ అండ్ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఈజ్ గ్రేట్ మ్యాన్. కమ్ నెక్స్ట్ టేబుల్. ఏంటల్లుడు డల్ గా ఉన్నావు? ఏంటి మాయా ఇలా చేసావు? ఎలా? చదివితే పన్నుడు అవ్వాల్సి వస్తుందని నీకు తెలిసి కూడా ఎందుకు ఎగ్జామ్ టాప్ చేసావు? సర్లే, నేను పెద్ద ఏదో కంపెనీ పెట్టాక నీకు నా కంపెనీలో జాబ్ ఇస్తానులే. డోంట్ వరీ. బ్లెస్ మీ మాయా.
పిల్లాన్ని నాశనం చేసావు కదరా ఛ! దిస్ మ్యాన్ గేవ్ మై సన్ ది బెస్ట్ రిజల్ట్స్ ఆఫ్ ది సార్ ఆపండి సార్ రేయ్ ఇట్రా కమ్ హియర్ వన్ మోర్ కంటిన్యూ కంటిన్యూ సార్ హీస్ థర్స్టీ. మా బాబు పార్టీ అద్దరు కొట్టేశాడు. అర్జున్ ఆ? ఏంటి పడుకోలేదా? మూడ్ బాగాలేదు అర్జున్. ఓ అమ్మతో గొడవ. ఓహో జీమాట్ రాస్తానంటే ఒప్పుకోవట్లేదు. పెళ్ళి పెళ్ళి అని ఒకటే గోల. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అర్జున్, నాకు చదువుకోవాలని ఉంది. నీతో పాటు ఉండాలని ఉంది. అమ్మతో ఒక్కసారి మాట్లాడవా? హే అను నేనెలా అను నా వల్ల మరేంటి అర్జున్, వెళ్ళిపోతావా? నన్ను వదిలేసి ఉండిపోవచ్చుగా. ఐ మిస్ యూ. యుల్ బి ఫైన్. హలో సార్, అంతా ఓకేనా? వీసా ప్రాసెస్ స్టార్ట్ చేశారుగా? ఫ్లైట్ టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోమంటారు? అంటే చిన్న ప్రాబ్లం, నీ అడ్మిషన్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. అంటే అంటే నీతో పాటు ఇంకో ఇద్దరు అదే యూనివర్సిటీకి అప్లై చేశారు. వాళ్ళకి జీమాట్లో నీకన్నా ఒక మార్కు ఎక్కువ వచ్చింది. సో అంటే యూనివర్సిటీలో 2 సీట్లు మిగిలాయి, అందుకని. అంటే కష్టమా సార్? పోనీ ఇంకో మంచి యూనివర్సిటీలో ఏదైనా ఛాన్స్ ఉంటే చూడండి సార్. నీకు ఓకేనా? ఓకే అంటే ట్రై చేస్తాం, రాకపోతే ఏం చేస్తాం? ఓకే. అమ్మయ్యా ఇంత స్పోర్టివ్గా తీసుకుంటాం అనుకోలేదు. అమ్మయ్యా ఒప్పేసుకున్నాడా? అయితే అనుపమ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయమంటారా?